హలో, కండిషనింగ్ మరియు డీప్ కండిషనింగ్ ప్రక్రియపై సెషన్కు స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. కండిషనింగ్ మరియు డీప్ కండిషనింగ్ కోసం క్లయింట్ను సిద్ధం చేయండి. కండిషనింగ్ మరియు డీప్ కండిషనింగ్ యొక్క విధి విధానాలను నిర్వహించండి. కండిషనింగ్ మరియు డీప్ కండిషనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్: అవసరం మేరకు కాటన్, షాంపూ, కండిషనర్, లీవ్-ఇన్ కండిషనర్, డీప్ కండిషనర్, అవసరం మేరకు తువ్వాళ్ళు, సెలూన్ సింక్. కండిషనర్ మరియు డీప్ కండిషనర్ అప్లై చేసే ప్రక్రియతో ప్రారంభిద్దాం. ముందుగా షవర్లో జుట్టును వాష్ చేసి షాంపూతో కడగాలి. షాంపూయింగ్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత సాధారణంగా ₹1 కాయిన్ సైజులో ఉండే బాటిల్పై సిఫార్సు చేయబడిన సరైన మొత్తంలో కండిషనర్ని ఉపయోగించండి. కావలసిన పరిమాణంలో కండిషనర్ను తీసుకున్న తర్వాత కండిషనర్ను స్మూత్ ఫోమ్లోకి ఎమల్సిఫై చేయడానికి 2 పామ్స్ రబ్ చేయండి. ఇప్పుడు తడి జుట్టు మీద జుట్టు చివర్ల వరకు సమానంగా స్ప్రెడ్ చేయండి. కండిషనర్ మాయిశ్చర్ను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. జుట్టును సాఫ్టర్, స్మూతర్గా ఫీల్ అయ్యేలా మరియు మరింత మేనేజబుల్గా చేస్తుంది. జుట్టును సరిగ్గా హైడ్రేట్ చేయడానికి కండిషనర్ను జుట్టు స్ట్రాండ్స్ అంతటా యూనిఫామ్గా పంపిణీ చేయండి. పొడవాటి జుట్టు కోసం చిన్ లెవెల్ నుండి కిందకు విస్తరించండి. స్కాల్ప్కు కండిషనర్ను అప్లై చేయవద్దు. తర్వాత కండిషనర్ పనిచేయడానికి మీ వేళ్లను లేదా వైట్ టూత్ కోమ్ను జుట్టు చివర్ల వరకు రన్ చేయండి. ఇది జుట్టుపై 5 నిమిషాల పాటు ఉండనివ్వండి లేదా లేబుల్లోని సూచనలను అనుసరించండి. గరిష్ట అబ్జార్ప్షన్ కోసం జుట్టును షవర్ క్యాప్తో కప్పడం ప్రో టిప్. ఇప్పుడు కండిషనర్ను బాగా శుభ్రం చేయండి. తర్వాత లీవ్-ఇన్ కండిషనర్ని ఉపయోగించడాన్ని చూద్దాం. లీవ్-ఇన్ కండిషనర్స్ జుట్టును ఎక్కువ కాలం మాయిశ్చర్ మరియు హైడ్రేషన్ అందించడానికి రూపొందించబడ్డాయి. వాటిని షాంపూయింగ్ మరియు కండిషనింగ్ తర్వాత అప్లై చేయడం ద్వారా తేమ లాక్ చేయడంలో సహాయపడుతుంది మరియు ముఖ్యంగా డ్రై లేదా డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నవారికి డ్రైనెస్ కాకుండా నిరోధించవచ్చు. షవర్ తర్వాత అదనపు నీటిని తొలగించడానికి జుట్టును సున్నితంగా టవల్ డ్రై చేయండి. జుట్టు డాంప్గా ఉండాలి కానీ డ్రిప్పింగ్ వెట్గా ఉండకూడదు. క్లయింట్ యొక్క హెయిర్ రకం మరియు కన్సర్న్స్కు సరిపోయే తగిన లీవ్-ఇన్ కండిషనర్ను ఉపయోగించాలని నిర్ధారించుకోండి. క్లయింట్ యొక్క హెయిర్ పొడవు మరియు థిక్నెస్ను బట్టి మీ పామ్లో కొద్ది మొత్తంలో లీవ్-ఇన్ కండిషనర్ను పంపిణీ చేయండి. లీవ్-ఇన్ కండిషనర్ను మీ పామ్స్పై సమానంగా పంపిణీ చేయడానికి మీ పామ్స్ను కలిపి రబ్ చేయండి. ఇది క్లయింట్ హెయిర్కు సమానంగా అప్లై చేయబడిందని నిర్ధారిస్తుంది. లీవ్-ఇన్ కండిషనర్ను జుట్టుకు మిడ్లెన్స్ నుండి చివరల వరకు అప్లై చేయండి. రూట్స్ వెయింగ్ డౌన్ని నిరోధించడానికి దీన్ని డైరెక్ట్గా స్కాల్ప్కు అప్లై చేయకండి. కండిషనర్ను జుట్టు అంతటా సమానంగా పంపిణీ చేయడానికి మీ వేళ్లు లేదా వైట్ టూత్ కోమ్ను ఉపయోగించండి. క్లయింట్ ప్రాధాన్యత ఆధారంగా అవసరమైన జుట్టును ఆరనివ్వండి లేదా హీట్ స్టైలింగ్ టూల్స్ను ఉపయోగించండి. చివరగా క్లయింట్ కోరుకున్న విధంగా జుట్టును స్టైల్ చేయండి. లీవ్-ఇన్ కండిషనర్ ప్రొటెక్టివ్ బ్యారియర్ను అందిస్తుంది మరియు స్టైలింగ్ ప్రాసెస్ అంతటా జుట్టును మాయిశ్చర్గా ఉంచుతుంది. ఇప్పుడు డీప్ కండిషనర్ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. డీప్ కండిషనర్స్ రిచ్, సాంద్రీకృత ఇంగ్రీడియంట్స్తో రూపొందించబడ్డాయి.
ఇవి హెయిర్ షాఫ్ట్లోకి డీప్లీ పెనిట్రేట్ అవుతాయి మరియు తీవ్రమైన మాయిశ్చర్ మరియు హైడ్రేషన్ను అందిస్తాయి. అవి మాయిశ్చర్ బ్యాలెన్స్ను పునరుద్ధరించడానికి, డ్రైనెస్తో పోరాడడానికి మరియు హెయిర్ సాఫ్ట్గా, స్మూత్గా మరియు మరింత మేనేజబుల్ చేయడంలో సహాయపడతాయి. డీప్ కండిషనర్స్ సాధారణంగా వారానికి ఒకసారి లేదా హెయిర్ కండిషన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఉపయోగించబడతాయని గమనించడం ముఖ్యం. క్లయింట్ హెయిర్కు డీప్ కండిషనర్ను సమర్థవంతంగా అప్లై చేయడానికి ఈ దశలను అనుసరించండి. జుట్టు డాంప్గా ఉండాలి కానీ డ్రిప్పింగ్ వెట్గా ఉండకుండా చూసుకోండి. అధిక నీరు డీప్ కండిషనర్ను డైల్యూట్ చేస్తుంది మరియు దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. జుట్టును సెక్షనింగ్ చేయడం ద్వారా ప్రారంభించండి. డీప్ కండిషనర్ను ఉదారంగా తీసుకోండి మరియు జుట్టు యొక్క ఒక సెక్షన్కు ఒకేసారి అప్లై చేయండి. మధ్య పొడవుల నుండి ప్రారంభించి చివరల వరకు వెళ్ళండి. జుట్టుకు డీప్ కండిషనర్ను సున్నితంగా మసాజ్ చేయడానికి మీ వేళ్లు లేదా వైట్ టూత్ కోమ్ను ఉపయోగించండి. ప్రోడక్ట్ లేబుల్పై స్పెసిఫైడ్ సమయం వరకు దీన్ని వదిలేయండి. జుట్టుకు అవసరమైన కండిషనింగ్ లెవెల్ని బట్టి ఇది సాధారణంగా 10 నుండి 30 నిమిషాల వరకు ఉంటుంది. కండిషనర్ డీపర్ పెనిట్రేషన్ కోసం ఇక్కడ ఒక ప్రో టిప్ ఉంది. జుట్టును షవర్ క్యాప్తో కప్పండి లేదా వామ్ టవల్లో ర్యాప్ చేయండి. హీట్ హెయిర్ క్యూటికల్స్ను తెరవడానికి సహాయపడుతుంది. తద్వారా డీప్ కండిషనర్ మరింత ప్రభావవంతంగా పెనిట్రేట్ అయ్యేలా చేస్తుంది. కావలసిన వ్యవధి వరకు దానిని వదిలేయండి. దీని తరువాత చల్లని లేదా ల్యూక్ వామ్ వాటర్ని ఉపయోగించి కండిషనర్ను బాగా శుభ్రం చేయండి. కండిషనర్ని ఎంచుకునేటప్పుడు హెయిర్ టైప్ మరియు స్టైలింగ్ రొటీన్ను పరిగణించండి. వివిధ హెయిర్ టెక్స్చర్స్కు దాని ఉత్తమ ట్రీట్మెంట్ మరియు కావలసిన ఫలితాలను పొందడానికి వివిధ ఇంగ్రీడియంట్స్ అవసరం. మరియు జుట్టును ప్రతిరోజు బ్లో డ్రైడ్ లేదా తరచుగా కలర్ వేస్తే అది డ్రైగా మరియు కోర్స్గా మారుతుంది కాబట్టి దానికి ఎక్స్ట్రా మాయిశ్చర్ అవసరం. జుట్టు బ్లీచ్డ్, కలర్డ్ లేదా పర్మ్డ్ చేయబడి ఉంటే దానికి అదనపు వేర్ మరియు టియర్ ఉంటుంది కాబట్టి కలర్డ్ లేదా కెమికల్లీ ట్రీటెడ్ హెయిర్ కోసం తయారు చేసిన షాంపూ మరియు కండిషనర్ను ఉపయోగించండి. మీరు క్లయింట్లకు సూటబుల్ ప్రోడక్ట్ని కూడా సిఫార్సు చేయవచ్చు. కొంతమంది ఇతరుల కంటే థిక్కర్ జుట్టు షాఫ్ట్స్ ఉంటాయి. అటువంటి హెయిర్ టైప్స్ కోసం మెరుగ్గా హీల్ అయ్యే మరియు జుట్టును రక్షించే బలమైన కండిషనర్ను ఎంచుకోండి. సాధారణంగా కర్లీ హెయిర్ డ్రైగా మరియు ఫ్రిజీగా ఉంటుంది కాబట్టి కండిషనర్ను తలపై సమానంగా విస్తరించడం ద్వారా మరింత జాగ్రత్త వహించండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. కండిషనర్ను జుట్టుకు మాత్రమే రాయండి. కండిషనర్ను జుట్టు చివర్ల వరకు సమానంగా పంపిణీ చేయటానికి వేళ్ళు లేదా వైడ్ టూత్ కోంబును ఉపయోగించండి. వివిధ హెయిర్ టెక్స్చర్స్కు దాని ఉత్తమ ట్రీట్మెంట్ మరియు కావాల్సిన ఫలితాలను పొందడానికి వివిధ ఇంగ్రీడియంట్స్ అవసరం. కండిషనర్ డీపర్ పెనట్రేషన్ కోసం జుట్టును షవర్ క్యాప్తో కప్పండి లేదా వామ్ టవల్ ర్యాప్ చేయండి. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. జుట్టును కండిషనింగ్ మరియు డీప్ కండిషనింగ్ చేసే విధానం గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.